హలో బర్డీస్, గులాబ్ జామున్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఈ రెసిపీ మీకోసం వచ్చేయండి. నేను ఇక్కడ ఎంటీఆర్ఓలో ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ వాడినా. దీంట్లో 1/2 కప్ షుగర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని చిన్న గ్లాస్ పాలతో పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని ఒక 10 మినిట్స్ దీనికి రెస్ట్ ఇచ్చేసిన. దాని తర్వాత షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకున్న. దీనికోసం 1 కప్ షుగర్, మళ్ళీ అదే కప్తో వాటర్ వేసుకొని దీన్ని బాగా మరలనివ్వాలి. మినిమం ఒక 10 మినిట్స్ అన్న పడుతుంది. ఇలా మరుగుతున్నప్పుడు ఇలాచీ పౌడర్ అన్న యాడ్ చేసుకొని, డైరెక్ట్ ఇలాచీస్ అన్న యాడ్ చేసుకొని ఫ్లేవర్ కోసం మంచిగా మరిగిన దాన్ని థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తే స్టవ్ ఆఫ్ చేసి అది పక్కన పెట్టేయండి. దాని తర్వాత 10 మినిట్స్ పాటు రెస్ట్ చేసిన పిండిని తీసుకొని బాల్స్ని కట్టుకోండి. ఎలాంటి లైన్స్ కానీ ఎలాంటి హోల్స్ కానీ లేకుండా సాఫ్ట్ బాల్స్ కట్టుకోవాలి. దాని తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నార్మల్ ఫ్లేమ్లో ఈ బాల్స్ అన్నిటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నేనైతే ఇక్కడ డార్క్ కలర్ చేసుకున్న. నాకు గులాబ్ జామ్ లైట్ కలర్ ఉంటే అస్సలు నచ్చదు. సో ఇట్లా ఫ్రై చేసుకున్న గులాబ్ జాముని మనం రెస్ట్ ఇచ్చిన షుగర్ సిరప్లో వేసేసి ఒక 1/2 అవర్ పాటు దీన్ని పక్కన పెట్టేసి ఇది మంచిగా మొత్తం షుగర్ సిరప్ అంతా పీల్చుకొని నానుతుంది అనమాట. అంతే, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ అయిన గులాబ్ జామున్ రెసిపీ రెడీ అనమాట. దీన్ని ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత సాఫ్ట్, ఎంత జ్యూసీగా వచ్చిందో. మీరు ఒకసారి దీన్ని ఇట్లా ట్రై చేయండి. చాలామంది వేడిగా ఉన్న షుగర్ సిరప్లో వేస్తారు, అది చాలామంది మిస్టేక్ చేస్తారు. సో ఇలా ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా కుదురుతాయి.